ఏం చేస్తుంటారు సార్ మరి? ఆటో డ్రైవర్స్. ఎట్లా ఉంది సార్ 4.5 ఏళ్ళు మనకి టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళకి ఏమైనా మేలు జరిగిందా? మేలు జరిగింది సార్. ఎలాంటి మేలు జరిగింది? మేము ఇంటికి పెట్టుకున్నాం సార్. ఎలాగో ఒక బాగానే ఉంది మాకు. ఇల్లు వచ్చిందా? వచ్చింది. ఎన్టీఆర్ పథకం మీద వచ్చింది ఇల్లు కూడా. ఇంకా ఎట్లా ఉంది సార్ ఎమ్మెల్యే గారి పనితీరు? ఎమ్మెల్యేల పనితీరుపై బాగానే ఉంది. చూడడానికి కూడా చేయడానికి కూడా బాగానే చేస్తున్నారు. రాష్ట్రంలో ఎలక్షన్ రాబోతున్నాయి, ముఖ్యమంత్రి ఎవరయ్యే అవకాశం ఉంటుంది? ఈ నారా చంద్రబాబు నాయుడు గారే రావాలనుకున్నాను. మరి ఎలా చేస్తారో తెలియదు. మీరు ఆటోలో వివిధ గ్రామాలకు వెళ్తుంటారు కదా, ప్రజలు నాడి తెలుస్తుంది కదా మీకు? తెలుస్తుంది. ఏమనుకుంటారు ప్రజలు ఎక్కువ తరంగా అంటే చంద్రబాబే రావాలా, ముసలోళ్ళు పింఛన్ల కోసం వాళ్ళకు కూడా కావాలా, వాళ్ళే కావాలని కోరుతున్నారు. రాజకీయంగా ఏం బాగా నడుస్తుండదు. ఈ పనులు సరిగ్గా కావు. ఈ పనులు సరిగ్గా కాదు. కాకపోతే ఈ టీడీపీ మాత్రం ఇంతే. ఆటోలు అస్సలు బతకనివ్వట్లేదు. ఆటో కలెక్షన్ ఏమి అంటకాలం ఏం పెద్దగా ఏం లేదు. లేకపోతే ఈ ఆర్డీఓ ఇదంతా ఒకటే, ఏమేమి కలెక్షన్ లేదు. కాకపోతే టీడీపీ మాత్రం వద్దు, వచ్చేదే వద్దు. సీఎం కావాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి రావాలి. అవి వస్తే ప్రభుత్వం అందరికీ మేలు. ఇది జరిగితే అంత దొంగ ప్రభుత్వం, అంత ఎత్తేసేది తప్పనిచ్చి ఏదేది లేదు. అంత ఏమేమి ఒక 3 ఎకరాలు చేను మెరపేసామే, ఏమేమి రేట్ లేదు. అంత 6,000 7,000. ఉల్లిగడ్డ వేసింటే అంత 200 కింటం పోయింది. ఏమేమి లేదు. బాతిక తెరవు ఏమీ లేదు అసలుగా. కావాలంటే ఈ టీడీపీ మాత్రం వద్దు. కానీ ఈ చేత కావాలంటే జగన్ రావాలి అంతే. అందరికి వచ్చి అందరికి మేలు జరగలరు. హోటల్ పెట్టింటాం. ఎట్లా ఉంది ఇక్కడ? అభివృద్ధి జరిగింది ఏమన్నా టీడీపీ వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళకి? పర్వాలేదు సార్, ఒక రకంగా బాగానే జరిగింది. రోడ్లు గిట్లు వేపిస్తున్నారు, అంతా చేపిస్తున్నారు. మీకు సొంతంగా ఏమైనా ఇల్లు కానీ లేదు సార్, రేషన్ కానీ అట్లా ఇల్లు లేదు సార్. ఏం రాలేదు. జన్మభూమి కమిటీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా అడిగినారా మీకు ఇంటికి? అడిగినాము. మరి పట్టించుకున్నారా వాళ్ళు? వాళ్ళకి ఫారాలు గిరాలు ఇచ్చినాము. ఇంతవరకు ఏం మాట్లాడడానికి లేదు వాళ్ళు. మేము అందుకోసమే ఇంకా ఊగిడ్స్ పెట్టినాం, వదిలేసారు, పట్టించుకోలేదు. ఇప్పుడు ఎలక్షన్ రాబోతున్నాయి, మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? అది ఎవరు చెప్పనీకి రాదు సార్. మా చేతిలో ఏం లేదు, ప్రజల చేతిలో ఉంటుంది అది. మీరు ప్రజల్లో ఒకరు కదా. అవును సార్. మీ అభిప్రాయం ఏంటి? మాకు ఏది వచ్చినా కూడా సంతోషమే సార్. మాకు వైఎస్ఆర్ వచ్చినా, టీడీపీ వచ్చినా, ఏది వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా సంతోషం మాకు. మీకు మేలు జరగాలి. మాకు ఎవరన్నా మేలు జరగాల. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యాపారం చేస్తున్నాను సార్. టీడీపీ వచ్చినాక సార్ ఏముందంటే రైతులు పట్టించుకోవడం లేదు. ఒకటి కొద్దిగా పనులేం చేస్తున్నారు. ఏమిటంటే ఇప్పుడు ఒకటి గిట్టుబాటు ధర లేదు. ఒకటి ఎక్కడ చేసినా కేంద్రంలా ఇట్లే ఉంది, ఇక్కడ ఇట్లా ఉంది. ఏంటంటే మనకి ఒక రైతుకి మింద లేదు అంతే. రైతుని పట్టించుకున్న నాయకుడు ఎవరు ఉన్నారు? అదే కనపడలేదు కదా సార్. ఇంకా కనపడడం లేదు. ముందు ఎవరు అనేది కనపడడం లేదు. రేపు కాబోయేది అదృష్టం మాట. ఎవరు నచ్చిపోతే దేవుడు ఏ రాత రాశానో తెలియదు. ఒక రైతుదే ఇబ్బంది ఉంది సార్. రైతులకు మేలు చేసే నాయకుడు రావాల సార్ అంతే. ఇప్పుడైతే ఎవరు లేరు ప్రస్తుతం. పట్టించుకోవడం లేదు. ప్రతి ఒక్కటి ఏం పడినారంటే పింఛన్ల మీద పడినారు. ఒకటి ఏం పడినారు, ఇది ఏమిటిది సార్, ఇది అది పడినారు. ఇప్పుడు రైతు గురించి మాట్లాడాలి సార్. ఇప్పుడు నిరుడన్న ఒక 10,000 8,000 9,000 ఉండవు మిర్చి. ఈ సంవత్సరం 6,000 7,000 ఉండదు. ఎట్లా అవుతుంది సార్? పెట్టుబడికి డబ్బులు ఇస్తామని చెప్తున్నారు కదా రైతులు. అవు సార్, ఇప్పుడే ఇస్తున్నాడు అంటాడు. ఎకరాకి 5,000 ఇస్తున్నాను అని అన్నాడు. అది ఇచ్చినాకైతే ఇచ్చాడు అనేది రైతు కనొస్తుంది. ఇంకా వీలే అదే సార్. ఇల్లు వచ్చినా కానీ ఇల్లు కట్టిస్తా కూడా ఇల్లు బిల్లులే వచ్చలేవు. 5 సంవత్సరాలు అయింది. ఎవరు అధికారులు అడిగితే వాళ్ళే తింటారు. ఎవరు ఇస్తారు? వాళ్ళ గుద్దు కింద ఉన్నోళ్ళు వాళ్ళు తింటారు. ఎవరు మన లాక్డౌన్లో ఏమంటారు? పైనుంచి వచ్చలేమంటారు. వాళ్ళ గుద్దు కింద వాణియాన్లో వద్దున్న వాణియాన్లే తింటారు. కానీ త్రవలకి ప్రజల్ని ఎవరు పట్టించుకుంటారు? మరి వాడు గెలిచి లాభం లేదు, గెలిచక లాభం లేదు వాడు. మరి ఎవరు వచ్చినా సంతోషమే. వాళ్ళు వచ్చినా మనకేం పెట్టాలా, వీళ్ళు వచ్చినా మనకేం పెట్టాలా? మరి ప్రజలకి బాగుపడాలంటే ప్రజల్ని ఎవరు గెలిచినా వాళ్ళకి ప్రజలకి ఇలా ఇచ్చేది. మరి ఒక వాళ్ళ గుద్దు కింద ఉన్న వాళ్ళు తింటే మన లాక్డౌన్ మనమే కదా పోయేది. మన దుడ్లు మనకి ఇచ్చాక వాళ్ళకేమో బాధ. పొదుపులు కట్టలే నన్ను దానికి. ఇంకా ఇప్పుడు అధికారులు అంటే అధికారులు అడుగుతాము. మా ఊర్లో ఒకడు ఉన్నాడు, ఈ మనీలు అనేతోడు. వాడు అస్సలు కట్టని వాళ్ళకే బిల్లులు చేసినాడు, కానీ కట్టిన వాళ్ళకి బిల్లులు చేసినాడు. మరి కట్టిన వాళ్ళకే లేదు, కట్టని వాళ్ళకే బిల్లులు తెచ్చి వాడు లంచం తిని తీసుకుంటున్నాడు. మరి లంచాలు మా వాడు ఈ మనీలు అనేతోడు ఉన్నాడు. వాడు లంచాలు బాగా తీసుకుంటాడు. మరి తెన్నెకాళ్ళు ఉంటుంది చూడు, వచ్చి బతుకుతున్నాము ఇట్లా. బతుకులు లేక తిండికి లేక వీటికి 25 రూపాయలు ఛార్జీ. అంత దూరం నుండి వచ్చి బతుకుతున్నాము. వాళ్ళు మంచిగా ఇప్పుడు
వీళ్ళకి పొలం లేదు ఏం లేదు, ఇదే బతికే చూడు. పొలం ఉంటే కానీ పొలం ఇంత చేసుకొని తినేతోళ్ళమే, పొలం లేదు ఏం లేదు. అవు ఎన్నిసార్లు వాళ్ళు ఫోన్లో కూడా చెప్తారు కదా, ఫోన్లు చేసి ఫోన్లో కూడా చెప్తే కానీ సేవలు వేసుకుంటలేరు, పట్టించుకుంటలేరు. సరేలే మీ సెల్కి మెసేజ్ వస్తుంది, మీ ఇంటికి ఎంక్వైరీ చేయడానికి వస్తారంటారు, ఎంక్వైరీ చేసేది లేదు ఏమి లేదు. 5 ఏళ్ళు గడిచిపోయా, ఇంకేమిది లేదు. ఇంకేడు ఎప్పుడు వచ్చేది ఒక అతను గెలిచినప్పుడు రాండి రాండి అంటాడు, అవునా కదా సార్? రాండి రాండి అంటారు, వేస్తాము మన ప్రేమతోనే మనం ఉత్సాహంగానే వేస్తాము. వేసినాక గిడికి గెలిచినాక మన గుద్ద కింద ఉచ్చలతో సహా పట్టించుకోడు. సమస్య నీకు ఇంట్లో వచ్చిందా గవర్నమెంట్ నుంచి ఏమన్నా? ఆడ కట్టించారు కదా మా కొట్టాలు, ఈ పెద్ద ఆసుపత్రి కాడ ఉండి కదా, ఆ కొట్టాలు పెరికేసి మమ్మల్ని అంతా ఆగడం చేసిరి. ఏమేమేమేం లేదు మాకు, ఆడ పోయి కొట్టాలు వేసి అంత బాకీలు కోసుకొని ఆ రూమ్లు ఇస్తారంట, దుడ్లు కట్టాలంట, దుడ్లు కట్టేకి మా చేత కాదు. నా మొగుడు తాగుబోతులోడు, ఏమీ లేదు, 10 పైసలు ఇచ్చలేరు. పోయి అడగలే మా టోర్ బియ్యం ఒకటి వేసారు చూడప్ప మాకు, ఇంకేది లేదు మాకు. నన్నుగా చెరుకులు అమ్ముతాను, లేను లేను, కట్టేకి చేత కాక లేను, ఏది లేదు మాకు, ఏమేమి లేదు. చంద్రబాబు నాయుడు గెలాలని. మరి ఏమి ఇచ్చలేరు మాకు, మరి ఓటేసి ఇవ్వాలి మరి, అంతే కదా. మా గవర్నమెంట్ వచ్చింది కానీ ఇంకా బిల్లులు పడలేవు, అవి బిల్లు సరిగ్గా పడతలేవు. నాకు ఇప్పుడు ఒక 3 ఏళ్ళు అవుతుంది, 3 సంవత్సరాలు దగ్గర అవుతుంది. ఎలక్షన్ దగ్గర పడినానంటే నాది ఈ ఊరు కాదు, నాది గోనేల మండలం ఉన్నది. అయితే దానిలో నా అధికారులు మొత్తం తింటున్నారు. ఓకే, ఎవరేమీ చేసేవాళ్ళు లేరు. ఈడ ఎమ్మెల్యేమే ఇస్తున్నాడు కానీ ఆయన కింద ఉండేవాళ్ళు తింటున్నారు. ఆడ అధికారులు చేసుకుని తింటున్నారు అంతే, ఏం లేనట. ఇప్పుడు అడిగి ఏమైనా బిల్లు చేయని పోతే కానీ మాకు ఫస్ట్ లంచాలు వేసుకుని ఇచ్చేది అంటున్నారు. నేను లేదు, ఎవరైనా సరే ఎటు ఉండే మాట రూపాయలుగా చెప్తే దానికి ఏం రాలేదు. కానీ ఏమనంటే వస్తుంది వాళ్ళు ఏమనంటే వాళ్ళు ఇచ్చేది 1,70,000 వాళ్ళు వేస్తే కానీ 70,000 స్లాబ్ పడితే మాకు ఏం వచ్చినట్టు దానికి లాభం. మనకి స్లాబ్గా దానికి సిమెంట్ సంచి రావు మనకి. ఇప్పుడు ఒక ట్రిప్ రాయి చేస్తుంటే 5,000 రూపాయలు లేదన్నట్టు. ఎలక్షన్లు వచ్చినామంటే ఎవరేమో వచ్చే కానీ ఎవరో చేసేది లేదు. మన అధికారం మన కష్టం మనకు తప్పింది కాదు. అది ఎవరేమో ఇచ్చేది లేదు, చేసేది లేదు. ఇప్పుడు చంద్రబాబు నాన్న ఇస్తున్నాను అవి ఇస్తున్నాను అనేది ఈడ మామూలు వేస్తాడు, ఈడ పేరు పెంచుతున్నాడు. బేళ్ళ కాడ, నూనె కాడ, చక్కెర కాడ అన్నీ పెంచుతాడట అని ఒకతను చేసి ఒకతను వేస్తున్నారు. దానికేమి అధికారం అయినా సొంత కష్టపడి వేస్తున్నారు. మనకేమి ఎవరికేమి మన కష్టం మనకు తప్పింది కాదు. అది మాలాంటి వాళ్ళకి ఏమైతే ఏం లేదు సార్. అసలు యాక్చువల్ కంటే అసలు నాయకుడే అది సరైన నాయకుడు ఎవరు లేడు సార్. రాష్ట్రం మొత్తం చెప్తున్నా సార్, ఎవరు లేదు. అసలు నీతి నిజాయితీ నాయకుడు కొడుకు ఎవరు లేడు. వాన ప్రభుత్వం చేసుకుంటాడు, వీని ప్రభుత్వం చేసుకుంటాడు. రేషన్ కార్డులో కానీ బియ్యంలో కానీ అంత దౌర్జన్యం చేస్తున్నారు. ఏం లేదు సార్. నన్ను పెళ్లి చేసుకొని 2 ఏళ్ళే ఇంతవరకు రేషన్ కార్డు లేదు. జన్మభూమి అర్జీ పెట్టినాను, డబల్ ఫోన్ చేసినాను, నాట్ రెస్పాన్సిబుల్. నిర్లక్ష్యం కాదు. ఇప్పుడు నిరుద్యోగ వృత్తి అప్లై చేసి పోతే రేషన్ కార్డు అడుగుతున్నారు. 4 నెలలు బియ్యం లేదు, 2 ఏళ్ళు బియ్యం లేదు, 4 నెలలు నిరుద్యోగ వృత్తి పోయింది. ఇలాంటి వాళ్ళు ఉన్నా ఒకటి పోయినా ఒకటి పెట్టుకొని ఏమి వీళ్ళని నుంచి ఉద్ధరించేది ఏమి. ఆధార్ కార్డు కావాలంటే ఆధార్ కార్డు అయితే, రేషన్ కార్డులో రేషన్ కార్డు అయితే ఈఎంఐ నెంబర్ ఏమంటే ఏమో మాట్లాడుతున్న వాళ్ళు. ఏం కొత్త స్కీమ్లు అవసరమా? కొంతమంది వికలాంగులకి వృద్ధాపించిన వాళ్ళకైతే ఏళ్ళు పడలేదని పింఛనే ఎగరగొడుతున్నారు. ఇది అవసరమా ముసలి వాళ్ళకి? టీడీపీ వచ్చినా ఏం చేయదు, వైఎస్ఆర్ వస్తే ఇప్పుడు ఏమన్నా జరగచ్చు. అంత రాజకీయ నాయకులు అందరికీ ఇప్పుడు కావాల్సింది వైఎస్ఆర్ పార్టీ, జగన్ సీఎం కావాలని ప్రజల తీర్పు అంతే. సీట్స్లోనే ఉంటారు. రకరకాల వ్యక్తులు వస్తుంటారు కదా షాపులకి. అవును, వాళ్ళ అభిప్రాయం కూడా ఇప్పుడు ఆయన ఒక ఛాన్స్ సీఎం అవకాశం ఇవ్వాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు అంతే. రైతులు కూడా ఒకసారి ఇద్దాము అని ఛాన్స్ చూస్తున్నారు రైతులు అంతే. జరగచ్చు. లోకల్ మా టౌన్లో వచ్చేసి ఈయన మోహన్ రెడ్డి కొడుకు జయనాశ్వర్ రెడ్డి ఉంది, టీడీపీ. మళ్ళీ ఎలా చెప్తారో ఎలా లేదో తెలిసేకి రాదు. చూసే మా టౌన్ లోకల్ వచ్చేసి టీడీపీకి వేస్తారు, పక్కన విలేజ్ వాళ్ళు వచ్చేసి ఫ్యాన్ అనకాసనే ఫ్యాన్ వాళ్ళకి ఉంది. ఇంతకుముందు పని చేస్తుంటే ఇప్పుడు ఖాళీగా ఉన్నాను. ఈ పొద్దుడికి నాకు రేషన్ కార్డు నా పేరు మీద లేదు. ఈ వయసుకి పింఛన్ రావాలా వద్దా? మరి అసలు పింఛనే లేదు ఈ పొద్దుడికి. ఎటువంటి ప్రభుత్వాలు ముక్కల్లా చేయలేదు.
అంతే చాలన్న. అంటే మీరు అడగలేదు ఎప్పుడు? అడిగితే అంత అయిపోయా ఎవరు పట్టించుకోరు. నాయకులు కౌన్సిలర్ కూడా పట్టించుకోరు. వార్డు కౌన్సిలర్ కూడా ఏం వేస్ట్. టీడీపీ అంతా తినేవాళ్ళు అంత ఎక్కువ ఉంటారు. తినేది ఎక్కువైందండి.